అందుకే యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో మనం ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని చూసాము. అదేంటంటే, సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను, వెంటనే రక్తము నీరు స్రవించెను. చూడండి, యేసుప్రభుల వారి యొక్క ప్రక్కను ఒక సైనికుడు వచ్చి బల్లెముతో పొడవగానే ఏం జరుగుతుందంటే అక్కడ వెంటనే రక్తము నీరు స్రవించింది. రక్తము అంటే యేసుప్రభుల వారి యొక్క రక్తము, దీంట్లో పాపమే లేదు, నిష్కలంకమైన రక్తము. కాబట్టి దీని పేరు జీవ రక్తం, జీవాన్ని ఇచ్చే రక్తము. అదేవిధంగా నీరు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది కాబట్టి జీవ జలము అని అర్థము. అంటే ఇదిగో దేవుడిచ్చిన ఆత్మ ద్వారా యేసుప్రభుల వారి యొక్క ప్రక్కటెముక నుండి శ్రీసభ వచ్చింది. కథోలిక శ్రీసభ చర్చ్ అనేది పుట్టింది. మొట్టమొదటిగా ఆది కాండంలో ఇదిగో మొదటి ఆదాము నుండి దేవుడు ఏ విధంగా అయితే ఏవని తన ప్రక్కటెముక నుంచి చేశాడో, పునీత జాన్ పాల్ II గారు ఇలా అంటున్నారు, రెండవ ఆదామైన యేసు ప్రభువు వారి యొక్క శరీర రక్తాలు ఈ ప్రపంచ మానవాళంతటికీ రక్షణ ఇచ్చింది. అదేవిధంగా క్రైస్తత్వం పుట్టింది, అంటే ఆ యొక్క కథోలిక శ్రీసభ పుట్టింది. అందుకే యేసు ప్రభువు వారికి సంఘము భార్య. ఆదాముకి, మొట్టమొదటి ఆదాముకి ఏవ భార్య, యేసు ప్రభువు వారికి సంఘము అంటే మనం అందరం కలిసి, సభ్యులందరం కలిసి, కథోలిక శ్రీసభ మొత్తము కలిసి భార్య. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడి యొక్క శరీరం నుండి నీరు అదేవిధంగా రక్తము కూడా స్రవించాయి. అనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా ఆ దేవాతి దేవుడు మనకి ఇచ్చేస్తున్నాడు. చనిపోయిన తర్వాత ఇదిగో నేను వెళ్తే తప్ప ఆదరణకర్త మీ దగ్గరికి రాడు అనే అర్థము, పరమార్థం ఇందులో దాగి ఉంది. కాబట్టి శ్రీసభ సంఘము యేసుప్రభుల వారికి భార్య. యేసుప్రభుల వారు లేకపోతే మనం పుట్టలేం, పరిశుద్ధపరచబడలేం, రక్షణ లేదు. మన యొక్క పాప జీవితాన్ని మనం ఆ యొక్క భారాన్ని మోస్తూనే చనిపోవాల్సిందే. కానీ దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు తన రక్షణ ప్రోక్షణ ద్వారా. కాబట్టి మన కనతలైన కథోలిక శ్రీసభ యేసుప్రభుల వారి యొక్క స్లీవను, అదేవిధంగా స్లీవ మీద యేసుప్రభుల వారు మరణించారు. అందుకే యోగ్యత ఉంది. స్లీవ మీద మరణించిన వాళ్ళందరూ చనిపోతే వారి వల్ల రక్షణ రాదు. ఎందుకంటే యేసుప్రభుల వారు మరణించినప్పుడు ఇటుపక్కన అటుపక్కన దొంగ వాళ్ళు ఉన్నారు కదా, నేను కూడా అంతే కదా, మనం అందరం కూడా అంతే పాపాత్మలం. మన వల్ల రక్షణ రాలేదు లోకానికి. స్లీవను చూడగానే రక్షణ రాదు. ఆ యొక్క స్లీవ పైన నిష్కలంకమైన దేవుడు ఉండాలి, నిష్కలంకమైన గొర్రెపిల్ల ఉండాలి, ఏ లోపము లేని గొర్రెపిల్ల ఉండాలి, పరిశుద్ధమైన పవిత్రుడైన యేసుప్రభుల వారు ఉండాలి. అప్పుడే చిందించిన రక్తము, బలి అయిన ఆ యొక్క బలి పశువైన యేసుప్రభుల వారు దివ్య గొర్రెపిల్ల అయిన ఆ దేహానికి ఒక మూల్యం ఉంది. అదేంటి అమూల్యమైన విషయము? ఏ ఒక్క నరబలి కానీ, ఏ ఒక్క జంతు బలి కానీ, ఏ ఒక్క పక్షి బలి కానీ, ఇంకా ఏది కానీ మన పాపాన్ని కడిగి వేయలేదు. మన బ్రతికున్న దినములన్నీ, రాబోతున్న జనరేషన్స్ పాపము కూడా, తరతరాల పాపము కూడా కొట్టివేయబడాలి, కడిగి వేయబడాలి, విమోచన కలిగించబడాలి. మనకి పాప విముక్తి కావాలి అంటే ఈ పరిశుద్ధుడి యొక్క బలి, ఒకే ఒక్క బలి ఈ ప్రపంచానికి సరిపోయింది. అందుకే యేసు ప్రభుల వారిని కరెక్ట్గా మనం చూస్తే ఆ యొక్క యేసు నాదుని దివ్య సప్రసాదములో మనం ఎవరిని చూస్తున్నాం? యేసు ప్రభుల వారి యొక్క దేహము చూస్తున్నాం. ప్రియమైన బిడ్డ, శరీరం ఉంది, ఇది విగ్రహం కాదు. ఎందుకంటే ఆ శరీరం లేకపోతే, ఆ శరీరం నుండి రక్తము స్రవించకపోతే, ఇదిగో జీవజలం అనబడుతున్న, నీరు అనబడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు రాకపోతే మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? అందుకే ఈ యొక్క దివ్య సప్రసాద నాద ఆరాధుని మనం ఎలా చూస్తున్నామంటే దివ్యమైన దేహము. అందుకే కార్పస్ క్రిస్టి అనగా బాడీ ఆఫ్ క్రైస్ట్ అని అర్థం ఇంగ్లీష్లో. తెలుగులో దివ్య సప్రసాద నాదుడు. అందుకే మనం గ్రామాలలో లేదంటే సిటీలలో కొన్ని యొక్క ప్లేసెస్లో మన యొక్క పారిష్ ప్రీస్టులు ప్రజలందరితో కలిసి ఇదిగో జూన్ నెల 22వ తారీఖున ఈ యొక్క ఆదివారం రోజున పొసెషన్ అంటే దివ్య సప్రసాద నాదుని పట్టుకొని
పల్లకిలో ఊరేగిస్తూ ఆరాధిస్తూ ఉంటాము. ఇదిగో మా దేవుడు, దేవుడి వల్లే మాకు రక్షణ వచ్చింది, ఇదిగో ఈ దేవాది దేవుడి దివ్య సప్రసాద నాదుడి వల్లే మేము ఇంకా బ్రతుకుతున్నాము, సజీవ లెక్కల్లో ఉన్నాము, ఇదిగో మీలాగా మేము అన్నిల వల్లే జీవించట్లేము, మేము క్రైస్తవులము, క్రీస్తు బిడ్డలము అని మనం ప్రకటిస్తూ ఉన్నాము ఆ యొక్క పొసెషన్లో, ఆ యొక్క దివ్య సప్రసాద నాదుని ప్రదక్షిణలో. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, యేసు ప్రభువారిని చూస్తున్నప్పుడెల్లా దేవుడి యొక్క దివ్య దేహము మనకి గుర్తు వస్తుంది, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మరి రక్తము గురించి మాట్లాడుకున్నప్పుడు మరి చాలా మంది మన కనతలి అయిన కథోలిక శ్రీ సభలో రొట్టెను దేవుడి యొక్క దివ్య దేహంగా మారిందండి ఇస్తున్నారు. కానీ మన యొక్క ప్యారిష్ గురువులు అంటే మన ప్యారిష్ ప్రీస్టులు మరి యొక్క ద్రాక్ష రసము రక్తముగా మారింది కదా, అది ఎందుకు ఇవ్వట్లేరు అనే ఒక ప్రశ్న మన అందరికీ ఉండొచ్చండి. చూడండి, ఇక్కడ కార్పస్ క్రిస్టి అనగా ది బాడీ ఆఫ్ క్రైస్ట్ అని మాత్రమే చెప్పబడింది. బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ మనం యాడ్ చేసుకున్నాం తెలుగులో, ఓకేనా. అంటే మన యొక్క పూర్వీకులు లేదంటే మన బిషప్స్ కానివ్వండి, కార్డినల్స్ కానివ్వండి, పోప్స్ కానివ్వండి మనకి అర్థమయ్యే రీతిలో ఈ పండుగని మనకు వివరించారు. కానీ దాని యొక్క రియల్ మీనింగ్ మాత్రం బాడీ ఆఫ్ క్రైస్టే, దేవుడి యొక్క దివ్య దేహమే అని అర్థము. ఎందుకంటే మనం ఏమంటున్నాం, దివ్య సప్రసాద నాదుడి ఆరాధన, దివ్య సప్రసాదం, దివ్యమైన దేహాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం, లోకొంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇప్పుడు ఈ యొక్క శరీరం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం పాపాత్మలమే కరెక్టే, కానీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ యొక్క శరీరాన్ని నేను ఇలా 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 అన్నాను అనుకోండి, ఇట్లా కట్ చేసినట్టు, లేదంటే పెన్ ఉంది, పెన్తో ఇలా పొడిచాను అనుకోండి, ఏమవుతుంది, బ్లడ్ వచ్చేస్తుంది. ఒక మాంసపు ముద్ద తీసుకుందాం, ఒక మాంసం ముద్ద, కట్ చేసిన మాంసం ముద్ద తీసుకుంటే దాన్ని మనం నైఫ్తో కట్ చేసాం అనుకోండి, ఆ మాంసం ముద్దలో అంటే ఏమంటారండి, ఫ్రెష్ అయితే, మాంసము చాలా ఫ్రెష్ది అయితే కట్ చేయగానే బ్లడ్ వస్తుంది అందులో నుంచి. అదేవిధంగా దేవుడి యొక్క దివ్య దేహాన్ని మనం ఎందుకు కొనియాడుతున్నామంటే ఆ దేహంలో రక్తం ఉంటుంది ఆటోమేటిక్గా. అదేవిధంగా మన కనతలి కథోలిక శ్రీ సభ దాని తర్వాత కరోనా సమయం అయిపోయిన తర్వాత కూడా, అంతకన్నా ముందు కూడా ఎందుకు కేవలం దేవుడి యొక్క దివ్య దేహాన్ని ఇస్తున్నారంటే మన కథోలిక విశ్వాసం ఏంటంటే దేవుడి దివ్యమైన దేహములోనే రక్తం ఉంది. దేహాన్ని కట్ చేసినప్పుడే కదండి రక్తం వచ్చేది, అందుకే దేహాన్ని మాత్రమే ఇస్తున్నారు, అందులో దేవుడి రక్తము కూడా ఉంది ప్రియమైన దేవుడి బిడ్డలారా. అందుకే మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం కొన్ని ప్లేసెస్లలో ఆ యొక్క దివ్య సప్రసాద నాదుని మనము ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నప్పుడు, ప్రదక్షిణకి తీసుకెళ్ళినప్పుడైనా, అందరి ప్రజల ముందు పెట్టినప్పుడైనా దివ్య సప్రసాద నాదుడిలో జీసస్ ఇమేజ్ కనబడిందంట. రీసెంట్గా గత 13 సంవత్సరాల నుంచి మొన్న రీసెంట్గా పోప్ గారు దాన్ని డిక్లేర్ చేశారంట, అవును ఇది యేసునాథుని యొక్క దివ్య ప్రతిరూపమే, ఈ యొక్క దివ్యమైన అప్పం మీద కనబడుతుంది అని. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా రీసెంట్గా చూస్తాం కేరళలో ఒక 13 ఏళ్ల అమ్మాయి దివ్య సప్రసాదం తీసుకున్నప్పుడు తన నాలుక మీద మాంసపు ముద్ద కనబడుతుంది. అంటే ఇవన్నీ ఏంటి అండి, దేవుడు దివ్యమైన దేహము, దివ్యమైన రక్తము దేవుడి యొక్క దేహములో కొలువై ఉన్నాయి. అందుకే దివ్య సప్రసాద నాదుని మనం ఆరాధించడం ఎప్పటికీ కూడా మర్చిపోదు. అందుకే మన కనతలి కథోలిక శ్రీ సభ ఈ విశ్వాస పరమ రహస్యాన్ని అర్థం చేసుకుంది. కాబట్టి ఇదిగో మనకి దేవుడి యొక్క దివ్యమైన దేహమైన దివ్య సప్రసాదాన్ని ఇస్తున్నారు. ద్రాక్షరసం ఇవ్వట్లేదు, అంటే దేవుడి యొక్క వైన్ దేవుడి యొక్క రక్తముగా మారింది, అది నిజం, గురువు స్వీకరిస్తాడు. కానీ మన విశ్వాసం ఏంటంటే దివ్య దేహములోనే దివ్య రక్తము కూడా దాగి ఉంది. జీవ రక్తము మనందరికీ రక్షణ ఇస్తూ ఉంది అనే విశ్వాసం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడి బిడ్డలారా. అదేవిధంగా అండి సిసిసి పారాగ్రాఫ్ 1384లో ప్రభువు మనకు ఆహ్వాన్ని అందిస్తున్నాడు. కృతజ్ఞతార్పణ సంస్కారంలో తనను తీసుకోమని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. వాస్తవంగా చెబుతున్నాను, మనుష్య కుమారుని మాంసము భుజిస్తే తప్ప, ఆయన రక్తాన్ని పానము చేస్తే తప్ప మీలో జీవం ఉండదు అని పారాగ్రాఫ్ 1384 పారాగ్రాఫ్ 2835లో సిసిసి క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ మనకి బోధిస్తూ ఉంది ఈ యొక్క పరమ సత్యాన్ని. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇంత గొప్ప దివ్యమైన దేవుడి దేహాన్ని రక్తాన్ని పానము చేస్తూ భోజ్యం చేస్తున్న మనమందరము కూడా ధన్యులమే. యేసు ప్రభువు వారు శిష్యులందరికీ దర్శనమిస్తూ పునరుత్థానుడైన తండ్రి ఇలా అంటున్నాడు, ఇదిగో నన్ను చూడండి, గాయాలున్నాయి, నేను దేవుణ్ణి, దెయ్యాన్ని కాదు, దెయ్యానికి ఇలా మాంసం ఉండదు
అనేసి అంటూ ఉన్నారు యేసుప్రభుల వారు. దాని తర్వాత తోమా మరి అక్కడ లేడు కదా, అందుకే మరలా దర్శనం ఇచ్చినప్పుడు తోమాతో ఆ దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, గాయాలలో చేతులు పెట్టి నమ్మిన తర్వాత తోమాని చూసి అంటూ ఉన్నాడు, ఇదిగో నీవు చూసి నన్ను విశ్వసిస్తున్నావు కదా, చూడక నన్ను విశ్వసించేవాడు ధన్యుడు అని. చూడట్లేము మనం యేసుప్రభుల వారిని ఆ యొక్క దివ్యమైన శరీర రక్తాలుగా మనకు అక్కడ కనబడట్లేడు. ఈ యొక్క అంధత్వం కలిగిన కనులకి కనబడు, ఈ పాపపు జీవితాలకు కనబడండి ఆ దేవుడి యొక్క మహిమ. అందుకే మనము చూడక విశ్వసించగలగాలి, అప్పుడే మనం ధన్యులము. అయితే ఈ యొక్క ధన్యత్వము మనకి కథోలిక శ్రీ సభలో కూడా చెప్తూ ఉంది. ఎక్కడ అని చూస్తే పరిశుద్ధమైన గ్రంథంలో ఆ పలుకుంది. ఈ పలుకును వింటున్న మనం అందరం కూడా ఈరోజు ధన్యులమే. పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేశాడు. దర్శన గ్రంథము 19వ అధ్యాయము. ఇక్కడ సందర్భం ఏంటంటే పరలోక రాజ్యములో ఇదిగో దేవుడి ప్రియమైన శిష్యుడైన యోహాను గారు దర్శనాన్ని చూస్తూ ఉన్నారు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ఎవరుండాలి? ముఖ్యమైన వ్యక్తి యేసుప్రభుల వారు కదండి. ఎస్, కాబట్టి చూద్దాం రండి. దర్శన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చూడండి. మనము ఆనందింతుము, సంతోషింతుము, ఆయన ఘనతను స్తుతింతుము. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ఆసన్నమైనది, వధువు సిద్ధమైనది. వధువు అనగా సంఘము. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనగా యేసుప్రభుల వారి యొక్క ఆ యొక్క దివ్యమైన శరీర రక్తాలుగా దివ్యమైన బలిపీఠం మీద మారుతూ ఉన్నాయి. ఆ సందర్భం అన్నమాట. ఆమె స్వచ్ఛమును ప్రకాశవంతమైన అమూల్యమైన నార వస్త్రమును ధరింప అనుమతింపబడినది. పరిశుద్ధుల సత్కార్యములే ఆ అమూల్య వస్త్రములు అని ఆ స్వరము పలికెను. ఇక్కడ ప్రకాశవంతమైన స్వచ్ఛమైన నార వస్త్రములు, అమూల్యమైన నార వస్త్రములు అనగా దేవుడి యొక్క శ్రీసభ, దేవుడి యొక్క చర్చ్ కట్టుబడి ఏ బిడ్డ అయితే ఆ యొక్క దివ్య సంస్కారాల ద్వారా దేవుడికి దగ్గరగా ఉంటూ జీవిస్తూ పరిశుద్ధమైన సత్కార్యములు చేస్తూ జీవిస్తున్నారో వీరితో దేవుడు అంటూ ఉన్నాడు, వీరు ఇదిగో నా వధువు అని. అయితే 9వ వచనం. అప్పుడు ఆ దేవదూత గొర్రె పిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ఈ మాట ఎక్కడో విన్నట్టుంది కదండి, మళ్ళొకసారి చదువుతాను వినండి. దర్శన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. గొర్రె పిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు అని నాతో చెప్పెను. ఇవి దేవుని సత్యమైన పలుకులు. నువ్వు నేను మర్చిపోతామేమో, దేవదూత అన్నది కదా, దేవుడు అనలేదు కదా అని. అందుకే దివ్యమైన గొర్రెపిల్ల వివాహ మహోత్సవం పరలోక రాజ్యంలో జరుగుతుంది. ఆ దివిలో జరుగుతుంది, ఒక భూమిలో కూడా జరుగుతుంది. దేవుడి చిత్తానుసారంగా జరగాలి. పరలోక ప్రార్థనలో మనం అంటున్నాం కదండి, నీ చిత్తము పరలోకంలో నెరవేరినట్లు భూలోకంలో నెరవేరినాక. ఈ భూలోకంలో దేవుడి చిత్తం ఏంటంటే దేవుడి యొక్క దివ్యమైన గొర్రెపిల్ల అయిన యేసుప్రభుల వారు వధింపబడుతూ ఉన్నారు. దివ్యమైన బలిపీఠం మీద అద్భుతం జరుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా. అక్కడ కేవలం సాధారణమైన రొట్టె, ఒక ద్రాక్ష రసము, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహవాసము ద్వారా, తండ్రి కుమారుడి యొక్క ఇదిగో మహిమ ద్వారా మనమందరం ఏకీభవిస్తున్న ఆ అమూల్యమైన సమయంలో దివ్యమైన బలి పూజ అంతటిగా, బలి పూజే దివ్యమైనది, అది పవిత్రమైనది. కాబట్టి ఈ గొప్ప దివ్య బలి పూజలో దివ్యమైన దేవుడి యొక్క శరీర రక్తాలుగా ఆ రొట్టె ద్రాక్ష రసం మారిపోతూ ఉన్నాయి. అయితే ఆ సమయంలో మనం అందరము వెళ్ళినప్పుడు ఆ సమయంలో మన పరిశుద్ధమైన గురువు ఇలా అంటున్నారు, యాజకుడు, గొర్రె పిల్ల పెళ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు అనగానే, అందుకే గొప్ప అమూల్యమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేసిన పలుకు కనతలేని కథోలిక శ్రీసభ మనకి వివరించిన విధంగా శ్రీసభ మొత్తము ఈ మాటను పలుకుతూ ఉన్నారు. యాజకులు ఎప్పుడైతే గొర్రె పిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు అనగానే, దేవుడి సత్యమైన ఈ పలుకులు పలకగానే మనమేమంటున్నామంటే, తండ్రి నీవు నాలో వచ్చుటకు నేను అర్హురాలని కాదు, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుతుంది అని. ఆత్మ స్వస్థత పొందితే ఆటోమేటిక్గా శరీరం కూడా స్వస్థత పొందుతుంది. ఎందుకంటే యేసుప్రభుల వారు ఆత్మై లేరు, దేహమై దిగొచ్చారు ఈ లోకంలోకి. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ దేహము ద్వారా 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనంలో ఇదిగో దేవుడు తన యొక్క ప్రాణమును, తన రక్తమును వెలయిచ్చి మనల్ని కొనెను కనుక ఈ దేహము ద్వారా మనము దేవుణ్ణి మహిమపరచుదాము అని. ఆ దేహము పవిత్రమైనది, దేవుడి దేహము. ఆ దేహాన్ని పొందుకుంటున్నాం మనము. మంచి జీవితాన్ని జీవిస్తే
పవిత్రమైన జీవితాన్ని జీవిస్తే ఈ దేహము ద్వారా, ఈ మానవ దేహము ద్వారా, ఈ పాపమైన పూరితమైన దేహము ద్వారా కూడా పరిశుద్ధంగా మార్చబడుతూ ఉంది దేవుడి యొక్క దివ్యమైన సప్రసాదాన్ని లోకడం ద్వారా. కాబట్టి ఈ దేహం ద్వారా ఇప్పుడు ఆ దేవాతి దేవుని మనం మహిమపరుస్తూ ఉన్నాము. ఆమేన్ హల్లెలూయా. మహిమపరచబడునుగాక. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇవి కేవలం దేవదూత మాటలే కాదు, పరిశుద్ధమైన గ్రంథం చెప్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా ఇవి దేవుని సత్యమైన పలుకులు. ఈ దివ్యమైన పరమ రహస్యాన్ని మన కన్నతనైన కథోలిక శ్రీ సభ కనుగొని మనకి చెప్పింది కాబట్టి దివ్యమైన బలి పూజలో ఇంత గొప్పగా యోగ్యకరంగా మనం ఆ దేవాది దేవుని లోకొంటూ ఉన్నాము. పరిశుద్ధుల సత్కార్యములు, అమూల్యమైన నార వస్త్రములు అంటే దేవాది దేవుడు చెప్పిన కథోలిక శ్రీ సభలో ఉన్న ఆ యొక్క దివ్యమైన సంస్కరణలు మనము తప్పకుండా పాటించాలి. దేవుడి చిత్త ప్రకారము ఆచరిస్తూ జీవించగలిగితే తప్పకుండా ఆ దేవాది దేవుడు తన యొక్క సంఘములో అంటే తన భార్యగా మనల్ని స్వీకరిస్తారు. లేదంటే స్వీకరించాడు. మనం అప్పుడు ధనిలం కాదు. ఈ ధన్యత్వంలో మనము అందరం ఉన్నాము. ఆ దేవాది దేవుడి యొక్క కృప చొప్పున